శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయమునందు 190వ శ్లోకాన్ని శరణాగతి భావంతో పరిశీలన చేసుకుందాం. అనంత ఫలమాప్నోతి గురు గీతా జపేనతు సర్వ పాపహరా దేవి సర్వదారిద్ర్యనాశిని. పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు, పార్వతి, జనుడు గురు గీతను జపించుట చేత అధికమైన ఫలమును పొందుచున్నాడు. ఓ పార్వతి, ఈ గురుగీత సమస్త పాపములను హరించునదియును, గొప్ప దారిద్ర్యమును నశింపజేయునదియునవు. ఒక మహత్ గ్రంథము ఈ గురుగీత అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. మనకు ప్రమాణం ఏమిటి? ఒక సామాన్య మానవుడు తెలిసి తెలియనటువంటి మాటలు చెప్పినటువంటి వ్యక్తి మాటలు కాదు కదా ఇది. సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పినటువంటి సత్యము కదా. పరమేశ్వరుడు చెప్పినటువంటి సత్య వాక్కుకు ఎదురేమున్నది, మళ్ళీ తిరిగేమున్నది? మనం శరణాగతులై ఉండవలసినదే కదా. పరమేశ్వరుడు ఒక మాటకు మనం బద్ధులమై ఉండవలసినదే కదా. పరమేశ్వరుడు చెప్పినటువంటి సత్యాన్ని నమ్మినటువంటి వాడికి నాశం ఉంటుందా? ఉండదు. ఎటువంటి పరిస్థితిలోనూ ఉండదు. కాబట్టి ఈ గురుగీత సమస్త పాపములను కూడా నశింప చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది ఈ గురుగీత అని చెప్పాడు పరమేశ్వరుడు. సంచిత ప్రారబ్ధ ఆగమ కర్మములలో అనుభవించినటువంటి పాపములలో అన్నీ కూడా గురుగీతల యొక్క పఠనము వలన గురుముఖత విచారించి ఆచరణ యోగ్యంగా ఉన్నటువంటి వాడికి అన్ని పాపములు కూడా పటాపంచలవుతాయి. ఒక పాపము కాదు, సర్వ పాపములు నశింపబడతాయి. ఇందులో ఏమాత్రము కూడా అనుమానము లేదు. ఇది సత్యవాక్కు. శ్రీ సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పినటువంటి వాక్యము గురు శక్తిని నమ్మినటువంటి వారికి నాశము లేదు అని చెప్పాడు. గురుగీతను పఠించినటువంటి వారికి ఇక తిరుగు జన్మము లేదు అని చెప్పాడు. ఈ సత్యం మనకు బోధపడాలి. దీనికి ఏమైనా విపరీతమైన శ్రమ ఉన్నదా? ధన వ్యయం ఉన్నదా? విపరీతమైనటువంటి సమయం పడుతుందా? కొంతసేపు ఉదయ వేళల యందు గురుగీతను పారాయణం చేసి ఏమి చెప్పాడో అని ఆ సత్యాన్ని గ్రహించి ఆ సత్య ఆచరణ యోగ్యంగా ఉండడానికి మనకు ఏమి నష్టమవుతుంది? అహంకారం ఉన్నప్పుడు ఇది చేయలేము. అహంకారం రహితమైనటువంటి వారు సులభంగా చేసి తరిస్తూ ఉన్నారు. జనన మరణ భ్రాంతి రహితులై ఉన్నారు మానవులు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.